సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటాను. రియల్ ఎస్టేట్. ఓకే సార్, రియల్ ఎస్టేట్ అన్నారు కాబట్టి ఒక సూటి ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారు వస్తే రియల్ ఎస్టేట్ భూమి వస్తుంది అన్నారు. మరి ఇప్పుడు భూమి లాగా ఉందంటారా, లేదంటే ఆ భూమి కాస్త తగ్గిపోయింది అనుకోవచ్చు అంటారా? అంటే భూమికి చంద్రబాబు నాయుడు గారికి ఇన్ని రాజకీయ పార్టీలకి యాక్చువల్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రావటం వల్ల రేపు ఇప్పుడు గతంలో జరిగిన సిచ్యువేషన్స్ ఏంటంటే మనకి ఫస్ట్ ప్రపోజలు మనం అనాథలుగా మిగిలిపోయాం. ఆంధ్రప్రదేశ్ అనేది రాజధాని లేకుండా అనాథలుగా మిగిలిపోయాం. అప్పుడు గవర్నమెంట్ వచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీల ప్రజల జీవితాలతో ఆడుకోకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ప్రపోజల్కి వెళ్ళిపోయి ఉంటే ఇవి వచ్చిన ఏ పార్టీ అయినా సరే మంది అనుకోకుండా రాజకీయటువంటి కక్ష సాధింపులు లేకుండా ఆ రోజు వీళ్ళు కూడా కోఆపరేట్ చేసి అప్పటి నుంచి ఈ కార్యక్రమం అయిపోతూ వస్తే ఈ పార్టీకి మన రాజధాని పూర్తి అయిపోయేది. ప్రజలు ఇప్పుడు విద్యార్థుల జీవితాలతోటి కానీ ప్రజల జీవితాలతో ఆడుకునే హక్కు ఎవరికి లేదు. అలాంటిది ఈ రోజు జరుగుతున్న సిచ్యువేషన్స్, రేపు పొద్దున జరగబోయే సిచ్యువేషన్స్, ఈ మావిగాన్ అనేది మనకేంటంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది మనకి డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఏనో చేసిన అది. దీన్ని ఆపుదాము, ఇంకోటి చేద్దాం అనే అధికారం ఏ రాజకీయ పార్టీలకు లేదు, ఉండకూడదు కూడా. అలాంటి సిచ్యువేషన్ కడుపులో పెట్టుకొని ముందు ప్రజల జీవితాలతో విద్యార్థుల జీవితాలతో ఆడుకోకుండా అన్ని రాజకీయ పార్టీలలో కలిసికట్టుగా ఈ అమరావతి యొక్క ఈ ప్రపోజల్ని ముందుకు తీసుకెళ్తూ ఇప్పుడు ఏ పార్టీలు వస్తాయి ఏంటనేది అనవసరం. ఇప్పుడు ప్రజలు ఎవరికైతే పట్టం కడతారో, ఎవరికైతే వాళ్ళు ఇచ్చేటువంటి వాగ్దానానికి ప్రజలు ఇచ్చేటువంటి తీర్పుకి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ తలంచుకొని మనకి ఇప్పుడు ప్రజలు ఇచ్చేటువంటి తీర్పుకి అన్ని రాజకీయ పార్టీలలో తలంచుకొని చేయాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ నాయకుడి పైన ఉంది. అంటే ఇక్కడ ఒక్క విషయం సార్, అసలు అమరావతి కేంద్రంగా ఎందుకంటారు పదే ఈ చర్చలు రావటం ఎందుకు అనుకోవచ్చు అంటారు? మరి గతంలో చూసాం, గత 5 సంవత్సరాలు 3 రాజధానులు అన్నారు, తర్వాత వైజాగ్ అన్నారు, ఇప్పుడు చూస్తేనేమో మళ్ళీ మావిగన్ అంటున్నారు. ఎందుకని అంటారు పదే అమరావతి వేదికగానే చర్చలు రావడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు? అధికారం కోసం ఇప్పుడు చెప్తున్నదే కదా, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి ప్రతి ఒక్కరు తలంచుకొని చేయాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీలకు ఉంది. ఇప్పుడు ఈరోజు కూటమి గవర్నమెంట్ ఉంది, రేపు పొద్దున ఇప్పుడు జగన్ గారు వచ్చారనుకోండి, వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినా ఇప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పుకి తలంచుకొని ఈ రాజకీయ కార్యక్రమాలు రాజకీయ కక్షపూరితాలు కాకుండా ప్రజలకు మేలు చేసే విధానంగా అన్ని పార్టీలు పనిచేస్తే ప్రతి ఒక్కరి భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అనాథగా మిగిలిపోయింది. అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు దీని గురించి చర్చించుకొని ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అమరావతి అనే దాన్ని ముందుకు తీసుకెళ్లి కొనసాగించడమే అందరికీ క్షేమంగా ఉంటుందని నా ఒపీనియన్. ఇక్కడ అమరావతి వేదికగా చంద్రబాబు నాయుడు దోపిడీ కోసమే అమరావతి అంటున్నారు, తన సామాజిక వర్గం కోసం మాత్రమే అమరావతి అంటున్నారు అనేది ఒక ప్రధాన ఎలిగేషన్ వస్తుంది అక్కడ. అది నిజమే అనుకోవచ్చు అంటారా? అది ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న వాళ్ళ మీద ఆ ఎలిగేషన్స్ అనేవి ఇప్పుడు ఈ వైఎస్ఆర్ గవర్నమెంటే కాదు, మనం చూస్తున్నాం అన్నది ఎప్పటి నుంచో చూస్తున్నాం. వైసీపీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీడీపీ మీద కాంగ్రెస్ ఇవన్నీ బురదలుకోవడం జనరల్ జరిగే పని. కాకపోతే ఏంటంటే ఆ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో చేస్తున్నటువంటి వీళ్ళు చేసే కార్యక్రమాలు బాగానే ఉన్నాయి. అమరావతి బాగానే వర్కులు జరుగుతున్నాయి. ఇట్లాగే కొనసాగి ముందుకెళ్తే బాగానే ఉంటుంది. భవిష్యత్తులో కూడా భావితరాలకు కూడా మనం ఒక మంచి గవర్నమెంట్, మంచి ఒక రాజధాని అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఫలితం ఉంటుందని చెప్పేసి నేను కూడా ఏ రాజకీయ పార్టీలకి సంబంధం లేకుండా రాజకీయ పార్టీలకు అతీతంగా చెప్పేది ఒకటే, మేము అన్ని రాజకీయ పార్టీ నాయకులు చేయాల్సిన పని ఒకటే, మీరు కక్షపూరిత రాజకీయాలు చేసుకోవద్దు. ఎవరు కూడా అందరూ కలిసికట్టుగా పనిచేయండి, మనకు అమరావతిని సాధించి పెట్టండి. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ప్రభుత్వాలు ప్రజలకి విద్యార్థులకి మంచి భవిష్యత్తుని ఫ్యూచర్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా మేము కోరుకునే ప్రశ్న ఇది. అంటే అసలు అభివృద్ధి పరంగా ఎలా ఉందంటారు? రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, మొత్తం సంక్షోభంలో మాత్రమే ఉంది రాష్ట్రం అనేది ప్రధానంగా వస్తున్న ఎలిగేషన్. నిజమే అనుకోవచ్చు అంటారా ఇది? అంటే ఈరోజు చూస్తే మనకేంటంటే ఇప్పుడు గవర్నమెంట్ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చేటప్పుడు ఎన్నో రకాలైనటువంటి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ పూర్తి చేసుకుంటూ రావాలి. ఒకవైపు అది చూడాలి, ఒకవైపు అమరావతిని చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఇన్ని ప్రజలకి ఇన్ని రకాలటువంటి వాళ్ళు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? గవర్నమెంట్ కూడా చెప్పాము. ఓకే, ఒకవైపు రాజధాని ఒక ఇల్లు గడవాలండి. ఒక ఇల్లు గడవాలంటే
ఒక ఇంట్లో 50,000 రూపాయలు 50,000 రూపాయలు ఉద్యోగస్తుడు ఉంటాడు. ఇల్లు చూసుకోవాలి, పక్కన ఇల్లు కట్టుకోవాలి, ఇంట్లో పిల్లల భవిష్యత్తు చూసుకోవాలి. ఇవన్నీ దాంతో అవ్వాలంటే అవ్వవు కదా. దానికని ప్రజలు కూడా సహకరించి ఏ విషయం వచ్చినా కానీ ప్రజలు కూడా ప్రతి విషయాన్ని విమర్శించకుండా ఎందుకు జరుగుతుంది అనేది ప్రజలు కూడా తలంచుకొని పోవాలి. కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. అన్ని దానికి శిరసావహించి ముందుకెళ్ళాలి. ముందు మనకి ఏంటంటే ముఖ్యంగా అన్నిటికీ ప్రజలు కూడా ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా మమేకంగా పనిచేసుకుంటూ ముందుకెళ్తేనే మనం కూడా మన రాజధాని కూడా మనం దాన్ని సాధించుకోవడానికి మనకి ఉంటుందని నిజం. ఏంటంటే ప్రధానంగా వస్తుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దోపిడీ పెరిగిపోయింది. దోచుకో, దాచుకో, పంచుకో, తినుకో అనే నినాదంతో మాత్రమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అనేది ప్రధానంగా వస్తున్న ఎలిగేషన్. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దోపిడీ పెరిగిపోయింది అంటున్నారు. దీనికి మీరు ఏమంటారు? మరి అవన్నీ మనం ఏంటంటే ఒకటండి, ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు టీడీపీ తరఫున చెప్తుంటారు, కానీ మీరు ఒకటే ఆలోచించాలి. అక్కడ అసలు ఫండింగ్ ఎంత ఉంది, ఎన్ని వేల కోట్లు ఉంది, ఆ అమరావతి రాజధానిలో ఎంతవరకు జరుగుతున్నాయి, ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎంతమందికి ఇస్తున్నారు, ఎంతవరకు అమలు అవుతున్నాయి అనేటువంటిది చూసుకొని మాట్లాడాలి ఎవరైనా కానీ. ఎందుకంటే దీని గురించి ఎలిగేషన్స్ పెట్టుకోకూడదు. అది జరుగుతున్న పని జరగనివ్వండి, అందరు కలిసి జరగనివ్వండి కానీ పని జరుగుతున్నప్పుడు దాన్ని మనం బురద జరుపుకోవటం కూడా కరెక్ట్ కాదు. రేపు పొద్దున వైసీపీ వాళ్ళు ఏదైనా వైసీపీ గవర్నమెంట్ వచ్చి వైసీపీ చేస్తున్నప్పుడు టీడీపీ ఎలిగేషన్ చేయటం, వైసీపీ ఏ అధికార పార్టీ ఉంటే అధికార పార్టీ మీద బురద జల్లటం అనేది ఎక్కడైనా జరిగే సంక్షేమాలు ఇవన్నీ. దానికని అంటే ఇక్కడ ముఖ్యంగా మళ్ళీ మావిగన్ ఎందుకు తీసుకొచ్చారంటారు? దీన్ని అసలు తెర మీదకి తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది అనుకోవచ్చు అంటారు? ఎందుకంటే గెజిట్ ఏదైతే 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి లేని పరిస్థితి, ఇది మీ రాజధాని అని చెప్పి గెజిట్ వచ్చిన మరుసటి రోజే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మా విధానం మావిగన్ అని ప్రకటించడం ఎలా చూడాలంటారు అసలు ఇదంతా? అసలు అంటే అది వారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు కూర్చొని వాళ్ళు దాని గురించి ఇప్పుడు మావిగన్ అనే దాన్ని వాళ్ళు ప్రపోజల్ పెట్టారు కాబట్టి ఆ ప్రపోజల్ ఎంతవరకు మనం పెట్టింది కరెక్టు, అసలు ఇక్కడ ఈ అమరావతి కావాలా, మావిగన్ అనేది కావాలా, లేకపోతే 3 రాజధానులు అనేది కావాలనేది వారి విజ్ఞత వారి కూర్చుంటే వారి నాయకులతో చర్చించుకొని వారే చేసుకోవాలి. కానీ ఇది ప్రజలను లేకపోతే వేరే విద్యార్థులను నాయకులతోటి జరిగే పనులు కదా. మేమనేది అంటే ఓవరాల్గా ఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నా అందరూ కలిసికట్టుకొని పనిచేసుకుంటూ అందరూ కలిసి ముందుకు వెళ్ళిపోవాలనేది మా నిర్ణయం. 2029 అధికారం మాదే అని చెప్పి ఇప్పటి నుంచే స్లోగన్ ఇస్తున్నారు. అది సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా? ఎందుకంటే మేము వస్తే 2.0 చూపిస్తాం, రప్ప అనేది ఒక ట్యాగ్ లైన్ అయిపోయింది. ఏంటంటారు ఇది అసలు? అంటే వాటి గురించి మనం కామెంట్ చేయలేము, చెప్పలేము. ఎందుకంటే అవన్నీ జనరల్గా ఏంటంటే అధికారం రావాలనే ఉద్దేశంతో ఎవరైనా జనరల్గా అనుకుంటారు. ఏ గవర్నమెంట్ అధికారంలో ఉంటే మా గవర్నమెంట్ రావాలనుకుంటారు. కానీ ఏంటంటే ఇక వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు ఇచ్చే ప్రశ్నలు సమాధానాలు అధికార పార్టీ వాళ్ళు మాట్లాడుకోవాలి. ఏదైనా మాలాంటి ప్రజలు వీటి గురించి ఏమి కామెంట్స్ చేయడానికి కూడా మాకేమి రైట్స్ లేవు. వాళ్ళని చేసుకునేటువంటి ఇది మాకు తెలియదు. థ్యాంక్ యూ సార్.